రీమేక్స్ మన దేశంలో ఇదేమీ కొత్త విషయం కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఇది చాలా మామూలు విషయం. అప్పుడెప్పుడో వచ్చిన యుగంధర్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ వరకు ఎన్నో రీమేక్స్ చేశారు. వేరే లాంగ్వేజెస్ వాళ్ళు తెలుగు సినిమాలను, తెలుగులో వేరే లాంగ్వేజెస్ సినిమాలను రీమేక్ చేశారు. అందులో కొన్ని హిట్ అయితే మరికొన్ని యావరేజ్గా నిలిచాయి. ఇంకా కొన్ని సినిమాలు అయితే డిజాస్టర్లుగా మారాయి. పరభాష సినిమాలు తెలుగులో ఫ్లాప్ అవ్వడమే కాదు, తెలుగులో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్న సినిమాలు కూడా వేరే భాషలో ఫ్లాప్ అవుతున్నాయి. దీనికి కారణాలేంటి? ఆ సినిమాలు డిజాస్టర్లుగా మారడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇలా సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి వాటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం మాత్రమే కారణమని చాలామంది అంటుంటారు. కానీ అదొక్కటే రీజన్ కాదు, అలాంటి రీజన్స్ చాలానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి కూడా హిట్ కొట్టిన రీమేక్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్. పక్కా కమర్షియల్గా రీమేక్ చేసిన సినిమాలు కూడా మంచి సక్సెస్ని సాధించాయి. మరి ఈ రీమేక్స్ ఫ్లాప్ అవడానికి కారణాలేంటి? వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ఓటీటీ. కరోనా తర్వాత జనాలందరూ ఇండియన్ లాంగ్వేజెస్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో కూడా సినిమాలను ఓటీటీలో చూడడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఒరిజినల్ లాంగ్వేజ్లో ఆడియన్స్ ఆ సినిమాలను చూస్తుండటం వల్ల రీమేక్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎంతైనా ఒరిజినలే, రీమేకే. ఎంత కష్టపడి రీమేక్ చేసినా కూడా ఆ సినిమా ఎసెన్స్ అనేది మారుతుంది. ఆ పాయింట్ ఎందుకు స్టార్ట్ అయింది? ఆ భాష, ఆ ఊరు, ఆ రాష్ట్రం, ఇలా ఫ్యాక్టర్స్ మారుతాయి. వాటిని మన ప్రజలకు అందించడం కోసం ఖచ్చితంగా మార్పులు చేయాలి. నెంబర్ 2, కంపారిజన్. మామూలుగా ఎవరైనా ఒక రీమేక్ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అయిన సినిమానే రీమేక్ చేస్తారు. సో ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమా కాబట్టి ఖచ్చితంగా దాన్ని రీమేక్తో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. రీమేక్లో చేసిన చేంజెస్, ఆ రీమేక్లో నటించిన వాళ్ళ పర్ఫార్మెన్సెస్, ఇలా ప్రతి విషయాన్ని కంపేర్ చేస్తారు. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, చిన్న హీరోనా, పెద్ద హీరోనా అన్న విషయం పక్కన పెడితే ప్రతి చిన్న విషయాన్ని కంపేర్ చేసి చూస్తారు. అలానే ఏజ్ ఫ్యాక్టర్ కూడా యాడ్ అయి ఉంటుంది. ఒరిజినల్ వర్షన్లో చేసిన హీరోను, రీమేక్లో చేసిన హీరో ఏజ్ను కంపేర్ చేసి చూస్తారు. ఇలా ప్రతి విషయంలోనూ కంపేర్ చేయడం రీమేక్కి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. నెంబర్ 3, స్టోరీ లైన్. అదేంటి, 2 సినిమాలకు ఒకటే స్టోరీ లైన్ కదా, మరి ప్రాబ్లం ఏంటి అనే డౌట్ చాలామందికి వచ్చిండొచ్చు. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, ఒకే సినిమా, ఒకటే స్టోరీ, కానీ 2 భాషలు, 2 రాష్ట్రాలు, 2 ఇండస్ట్రీలు, వేరువేరుగా ఆలోచించే ప్రజలు. ఒక ఇండస్ట్రీలో సేమ్ స్టోరీ లైన్ ఉన్న సినిమాలు లేకపోవడం వల్ల హిట్ అవ్వచ్చు. మరో ఇండస్ట్రీలో అలాంటి స్టోరీ లైన్ ఉన్న సినిమాలు చాలా ఉండటం వల్ల జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వారిసు. తెలుగులో వారసుడు అనే పేరుతో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ రీమేక్ కాదు, కానీ తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. అయితే తమిళ ఆడియన్స్కు ఇలాంటి సినిమాలు కొత్త, అందుకే అక్కడి ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చేసింది. కానీ తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్తో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. పెద్ద కొడుకులు సక్సెస్ఫుల్ అవ్వడం, చిన్న కొడుకు ఖాళీగా తిరగడం, తను అంటే తండ్రికి నచ్చకపోవడం, లాస్ట్కి ఆ చిన్న కొడుకే ఫ్యామిలీని కాపాడడం, ఇలాంటి సినిమాలు లెక్క పెట్టాలే కానీ తెలుగులో చాలానే ఉన్నాయి. సో రీమేక్ చేసే ముందు మన లాంగ్వేజ్లో ఇలాంటి కథతో సినిమాలు ఉన్నాయా లేదా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 4, టైం ఫ్యాక్టర్. ఒక సినిమాను రీమేక్ చేయాలంటే దానికి టైం ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఒక సినిమాను రీమేక్ చేసే ముందు ఆ ఒరిజినల్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది, అప్పటికి ఇప్పటికీ ఎంత గ్యాప్ ఉంది, అప్పటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఈ మధ్యలో ఏం మారింది అనే విషయాన్ని చూసుకోవాలి. వేరే భాషలో రిలీజ్ అయిన ఒక మూవీని 10 ఏళ్ల తర్వాత రీమేక్ చేస్తున్నామంటే రిస్క్ అని చెప్పొచ్చు. అప్పటికి ఇప్పటికీ చాలా విషయాలు మారిపోయి ఉంటాయి, పరిస్థితులు మారిపోయి ఉంటాయి, టెక్నాలజీ మారిపోయి ఉంటుంది, కొత్త ప్రేక్షకులు వస్తారు. అంటే పాత సినిమా రిలీజ్ అయినప్పుడు స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు 10 ఏళ్లలో మెయిన్ ఆడియన్స్గా మారుతారు. అది కూడా పెద్ద సవాల్. ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో ప్రేక్షకులు ఆలోచించే విధానం మారిపోయి ఉంటుంది. ఇలా టైం ఫ్యాక్టర్ కూడా రీమేక్ను దెబ్బతీసే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 5, ఫ్యాన్స్ కోసం సినిమాలు తీయడం. ఇది చాలా మెయిన్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఏ స్టార్ అయినా తన సినిమాలు తన అభిమానులకు నచ్చాలనుకుంటాడు, తప్పులేదు. డైరెక్టర్లు కూడా ఆ స్టార్ అభిమానులను సాటిస్ఫై చేయాలనుకుంటారు. అయితే స్టోరీ డ్రివెన్గా వెళుతున్న ఒరిజినల్ మూవీని మన భాషలో ఒక పెద్ద హీరో చేస్తున్నారంటే ఆ స్టార్ అభిమానుల కోసం కొన్ని సీన్స్ యాడ్ చేయడం, లేక కొన్ని అనవసరమైన ఫైట్స్, పాటలు పెట్టడం వల్ల ఆ కథలో ఉండే మెయిన్ ఎసెన్స్ అనేది పోతుంది. ఒక సినిమా చేసే ముందు అది ఒరిజినల్ మూవీ అయినా, రీమేక్ మూవీ అయినా, మేకర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, థియేటర్స్కు ఫ్యాన్స్తో పాటు మిగతా ఆడియన్స్ అండ్ మూవీ లవర్స్ కూడా వస్తారు. సినిమా కలెక్షన్స్లో ఫ్యాన్స్ కంటే మిగతా ఆడియన్స్ షేరే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా ఆడియన్స్ ఆర్ మోర్ దాన్ ఫ్యాన్స్. మంచి సినిమాలు తీస్తే ఆడియన్సే తర్వాత ఫ్యాన్స్గా మారుతారు. సో ఇలా ఒక రీమేక్ సినిమా ఫ్లాప్ అవడానికి చాలానే రీజన్స్ ఉంటాయి.
వీటిలో ఏ రీజన్ వల్లైనా సినిమాలు డిజాస్టర్గా మారచ్చు, లేక అన్నీ వర్కౌట్ అయ్యి హిట్ కూడా అవ్వచ్చు. ఏదేమైనా ఆడియన్స్ కోరుకునేది తమ అభిమాన హీరోల నుంచి ఒక మంచి సినిమా. అది ఇవ్వడం కోసం మన స్టార్స్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇవి కాకుండా మీకు తెలిసిన రీజన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.